హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలప్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం 3 టైప్ సర్క్యూట్ కి 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ వీడియోలో ఒక మీలీ మిషన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్క్యూట్ వచ్చేసి ఒక మీలీ మిషన్. సో ఇది నేను మీలీ మిషన్ అని ఎలా చెప్తున్నాను. సో ఇక్కడ మీరు అవుట్పుట్ Y అనేది చూసుకుంటే అవుట్పుట్ Y అనేది ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ 1 యొక్క ప్రజెంట్ స్టేట్ అంటే Q1 మీద, యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 యొక్క ప్రజెంట్ స్టేట్ Q2 మీద, అండ్ మనకి ఇచ్చే ఎక్స్టర్నల్ ఇన్పుట్ X మీద, ఇక్కడ X బార్ తో వస్తుంది. సో X మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది వచ్చేసి ఒక మీలీ మిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ మీలీ మిషన్ కి మనం వచ్చేసి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది గీయాలి. సో ఎలా గీస్తాం? సో మనకు మామూలుగా స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీసే ముందు మనకు ఇన్పుట్ ఈక్వేషన్స్ అంటే మనకున్న 2 ఫ్లిప్ ఫ్లాప్స్ కి ఇన్పుట్ ఈక్వేషన్స్ కావాలి అండ్ ఫైనల్ Y అనేది అవుట్పుట్ ఈక్వేషన్ కావాలి. సో ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర మనకి ఇది ఏమొస్తుంది, ఇక్కడ X బార్ వస్తుంది. సో ఈ AND గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, X బార్ ఇంటూ Q2. ఓకే, సో ఈ AND గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకు X ఇంటూ ఇదేముంది, సో Q2 బార్, X ఇంటూ Q2 బార్ ఇంటూ Q1. ఓకే, ఇక్కడ మనకు ఉంది ఆర్ గేట్ ఇది. ఓకే, ఆర్ గేట్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, X బార్ ఇంటూ Q2 ప్లస్ X ఇంటూ Q1 ఇంటూ Q2 బార్. ఇది వచ్చేసి మనకు D1 అంటే ఇక్కడ D1 ఈజ్ ఈక్వల్స్ టు X బార్ Q2 ప్లస్ X ఇంటూ Q1 ఇంటూ Q2 బార్. ఓకే, ఇది మనకు D1 అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్ ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి చూసుకుంటే డైరెక్ట్ మనకు X అనేది ఇన్పుట్ ఉంది. సో D2 ఈజ్ ఈక్వల్స్ టు X. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఈక్వేషన్ కావాలి. ఇక్కడ అవుట్పుట్ AND గేట్ ఉంది అంటే మల్టిప్లికేషన్. సో మనకు Y అవుట్పుట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇక్కడ X బార్ ఇంటూ ఇదేంటిది Q1 ఇంటూ Q2. మరి ఇక్కడ బార్ రాదు, X బార్ ఇంటూ Q1 ఇంటూ Q2. సో మనకి ఇక్కడ 2 ఇన్పుట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకు ఒక అవుట్పుట్ ఈక్వేషన్ ఉంది. ఒక్కసారి ఆ ఈక్వేషన్స్ ఇక్కడ మళ్ళీ రాస్తుంది. సో మనకు D1 ఈక్వేషన్ ఏమొచ్చింది, X ఇంటూ చూడండి X బార్ ఇంటూ Q2, X బార్ ఇంటూ Q2 ప్లస్ X ఇంటూ Q1 ఇంటూ Q2 బార్. ఓకే, నెక్స్ట్ D2 ఏమొచ్చింది, డైరెక్ట్ X. ఇక్కడ చూడండి, సారీ D2 అనేది డైరెక్ట్ X ఉంది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏం కావాలి, Qn+1 ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏమొస్తుంది, మనకు D1 వస్తుంది. అంటే మనకు D ఫ్లిప్ ఫ్లాప్ లో ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అనేది అదే వస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ Qn+1 నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2, దట్ ఈస్ D2 వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్స్ టు X. ఓకే, నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఈక్వేషన్ ఏముంది, ఇక్కడ Y ఈజ్ ఈక్వల్స్ టు X బార్ ఇంటూ Q1 ఇంటూ Q2, X బార్ ఇంటూ Q1 ఇంటూ Q2. సో మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ Qn+1 అనేది D1 అంటే మనకి D1 వస్తే Qn+1 వస్తుంది. X ఏది తీసుకుంటే D2 అదే ఉంటుంది కాబట్టి ఆటోమేటికల్ గా సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క నెక్స్ట్ స్టేట్ కూడా X మన ఇన్పుట్ ఏది తీసుకుంటే అదే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే మనకు 4 స్టేట్స్ ఉంటాయి. 4 స్టేట్స్ వచ్చేసి మనం 2 వేరియబుల్స్ రిప్రజెంట్ చేస్తాం. ఆ 4 స్టేట్స్ ఏముంటాయి, 0 0 0 1 1 0 అండ్ 1 1. 4 స్టేట్స్ ఉంటాయి. ఓకే, సో మనకు ఇది మీలీ మిషన్ కాబట్టి అవుట్పుట్ అనేది స్టేట్ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఇన్పుట్ పక్కనే ఇండికేట్ చేస్తాం, స్టేట్ లోపల ఇండికేట్ చేయం. సో 0 0 0 1 1 0 అండ్ 1 1 మనకు 4 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు 4 స్టేట్స్ ఉన్నాయి అండ్ మనకు 3 డిఫరెంట్ వేరియబుల్స్ కావాలి మనకు. సో మనకి 8 డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ కేస్ వెన్ Q1 is equal to 0, comma Q2 is equal to 0 and
x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో Q1 0 Q2 0 అంటే అది 0 0 స్టేట్. అంటే మనం ఫస్ట్ 0 0 స్టేట్ లో స్టార్ట్ చేస్తున్నాం. సో రెండు 0 0 ఉండి x కూడా ఇన్పుట్ కూడా 0 ఇస్తే ఏమవుతుంది, d1 వాల్యూ ఏమవుతుంది, x బార్ అంటే 1 ఇంటూ Q2 0 ప్లస్ 1 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ 1. సో మనకు d1 అనేది 0 అంటే మనకు ఫస్ట్ అవుట్పుట్ అనేది 0, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్. నెక్స్ట్ d2 అనేది x కాబట్టి డైరెక్ట్ 0 0 0 అంటే మనకు ఇన్పుట్ 0 ఉండి 0 0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ 0 ఇస్తే అది సేమ్ స్టేట్ లో రిటర్న్ అయిపోతుంది. దాని అవుట్పుట్ ఏంటి మరి ఇక్కడ ఉంది చూడండి. ఓకే, y అంటే x బార్ అంటే 1 ఇంటూ 0 ఇంటూ 0 అంటే మనకు అవుట్పుట్ కూడా 0 వస్తుంది. సో 0/0 ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ కేసు చూస్తున్నాం. నెక్స్ట్ కేసు ఏమొస్తుంది మనకు, ఓకే. సో మనకు నెక్స్ట్ కేసు ఏంటి, Q1 0 Q2 0 అండ్ x ఈక్వల్ టు 1 అంటే 0 0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ అనేది 1 ఇస్తే ఏమవుతుంది. సో మనకు d1 ఇక్కడ ఏమొస్తుంది చూడండి, d1 ఈక్వల్ టు x బార్ అంటే 0 అంటే 0 ఇంటూ సంథింగ్ ఇస్ 0 ప్లస్ ఇక్కడ x అంటే 1 అండ్ Q1 అంటే 0 అంటే ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ ఇస్ అగైన్ 0. సో మనకు d1 ఈక్వల్ టు 0 వస్తుంది అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు Qn ప్లస్ 1 ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్ టు 1 కాబట్టి d2 అనేది 1 అవుతుంది. సో మనకు Qn ప్లస్ 1 ఆఫ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 వస్తుంది. అంటే మనం 0 0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ అనేది 1 ఇస్తే అది ఏమవుతుంది, 0 0 స్టేట్ నుంచి 0 1 స్టేట్ కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది అంటే x బార్ ఈక్వల్ టు 0 అగైన్ 0 ఇంటూ 0 ఇంటూ 0 ఏమొస్తుంది మనకు y కూడా 0 వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ కూడా 0. నెక్స్ట్ మనం ఇప్పుడు 1 0 స్టేట్ లో చూద్దాం. అంటే Q1 ఈక్వల్ టు 0 Q2 ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 1 స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఇన్పుట్ అనేది 0 ఇస్తే ఏమవుతుంది, ఓకే. 0 1 స్టేట్ అంటే ఇక్కడ ఏంటిది Q2 ఈక్వల్ టు 1 అనమాట మనం ఫస్ట్ తీసుకునేది. సో ఇది 0 అంటే ఇంటూ 1 ఇంటూ Q2 ఈక్వల్ టు 1 కదా 1 లెస్ x అనేది 0 ఇంటూ Q1 0 ఇంటూ 1 ఇంటూ 0 ఇది కూడా 0. సో మనకి ఏమొస్తుంది 1 ప్లస్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో మనకు d1 ఈక్వల్ టు 1 వస్తుంది ఇక్కడ అండ్ d2 ఈక్వల్ టు x ఈక్వల్ టు 0 కాబట్టి Qn ప్లస్ ఆఫ్ 2 కూడా 0 వస్తుంది. సో మనకు 0 1 స్టేట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇన్పుట్ అనేది 0 ఇచ్చినప్పుడు 0 1 స్టేట్ నుంచి అది 1 0 స్టేట్ కి జంప్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అండ్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 1 ఇంటూ Q1 ఇస్ 0 ఇంటూ 1 అంటే 0 అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఓకే, ఇదే Q1 స్టేట్ లో మనం ఇన్పుట్ అనేది 1 ఇస్తే ఏమవుతుంది, 0 1 స్టేట్ లో ఇన్పుట్ అనేది 1 ఇస్తే ఏమవుతుంది, ఓకే, ఇన్పుట్ అనేది 1 అంటే ఇక్కడ x బార్ అనేది 0 వస్తుంది 1 ఇంటూ 0 ఇంటూ 0. సో d1 అనేది 0. నెక్స్ట్ మనకు d2 ఏమొస్తుంది, d2 అనేది 1 కాబట్టి d2 ఈక్వల్ టు 1 అంటే Qn ప్లస్ 2 ఈక్వల్ టు 0. Qn ప్లస్ ఆఫ్ 1 ఏమొస్తుంది, d1 అంటే 0 వచ్చింది, Qn ప్లస్ ఆఫ్ 2 అంటే 1 వచ్చింది. సో మనకు 0 1 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ అనేది 0 ఇస్తే అది సేమ్ స్టేట్ లో ఉండిపోతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది x బార్ అంటే 0 ఇంటూ Q1 ఈక్వల్ టు 0 ఇంటూ 1 విచ్ ఇస్ 0. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ కేసు ఏముంది, ఓకే, Q1 ఈక్వల్ టు 1 అండ్ Q2 ఈక్వల్ టు 0 when x ఈక్వల్ టు 0, Q1 ఈక్వల్ టు 1 అండ్ Q2 ఈక్వల్ టు 0. అంటే మనం ఇప్పుడు వచ్చేసి 1 0 స్టేట్ లో ఉన్నాం. 1 0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ 0 ఇస్తే ఏమవుతుంది, ఇన్పుట్ 0 అంటే x బార్ ఇంటూ 1 ఇంటూ 0 x ఈక్వల్ టు 0 Q1 ఈక్వల్ టు 1 ఇంటూ Q2 బార్ అంటే 1 విచ్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 0 వస్తుంది మనకు. సో అంటే Q1 0 స్టేట్ లో ఉండి మనకు ఇన్పుట్ 0 ఇస్తే d1 అనేది 0 వచ్చింది అంటే Qn ప్లస్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ అదే మన Qn ప్లస్ ఆఫ్ 2 అంటే d2 ఏమొస్తుంది,
అది కూడా 0 వస్తుంది. సో మనకు 1-0 స్టేట్ లో ఉండి ఇన్పుట్ అనేది 0 ఇస్తే అది 1-0 స్టేట్ నుంచి 0-0 స్టేట్ కి జంప్ అవుతుంది. అప్పుడు ఇలా జంప్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? x బార్ 1, q1 is 1, q2 is 0, which is equal to 0. సో మనకు 1-0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఈ కేస్ లో మనకు 1-0 స్టేట్ టు 0-0 స్టేట్ కి జంప్ అవుతుంది మన ఫైనల్ స్టేట్ నుంచి. ఓకే, నెక్స్ట్ అదే మనం x ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 1 ఇస్తే x బార్ అనేది 0, q2 అనేది 0 ప్లస్ 1, x అనేది 1, q1 అనేది 1, q2 బార్ అనేది 1, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. అండ్ d2 ఈక్వల్ టు x ఈక్వల్ టు 1. సో మనం x అనేది 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? qn ప్లస్ 1 ఆఫ్ 2 అంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ నెక్స్ట్ స్టేట్ అనేది 1 ఉంటుంది. అండ్ qn ప్లస్ ఆఫ్ 1 ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నెక్స్ట్ స్టేట్ కూడా 1 ఉంటుంది. అంటే 1-0 స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఇన్పుట్ అనేది 1 ఇస్తే అది 1-1 స్టేట్ కి జంప్ అవుతుంది. అండ్ ఈ కేసులో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? x బార్ అనేది 0, q1 అనేది 1, q2 అనేది 0, మనకు అవుట్పుట్ అగైన్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు లాస్ట్ స్టేట్ కి వచ్చాం, అంటే q1 ఈక్వల్ టు 1 అండ్ q2 ఈక్వల్ టు 1. ఈ కేసులో మనకు x2 0 అంటే x 0 ఇస్తే ఇన్పుట్ 0 ఇస్తే ఏమవుతుంది? ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటి? x బార్ అనేది 1, q2 అనేది 1 ప్లస్ x ఈక్వల్ టు 0 ఇంటూ q1 ఈక్వల్ టు 1, q2 బార్ ఈక్వల్ టు 0, అంటే మనకు d1 అనేది 0 వచ్చింది. సో 1-1 స్టేట్ లో ఉన్నప్పుడు d1 0 వచ్చింది వెన్ ఇన్పుట్ ఇస్ 0. అదే d2 ఈక్వల్ టు 0 అగైన్. సో మనకు 1-1 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ అనేది 0 ఇస్తే అది 1-1 స్టేట్ నుంచి మనకు 0-0 స్టేట్ కి వచ్చింది. ఈ టైంలో మనకు ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ 0 ఇచ్చాం కదా, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? y ఈక్వల్ టు ఇక్కడ చూడ y ఈక్వల్ టు x బార్ అంటే 1 ఇంటూ 1. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెన్ q1 ఈక్వల్ టు 1, q2 ఈక్వల్ టు 1 అండ్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ x బార్ అనేది 0 అవుతుంది, q2 ఈజ్ 1 ప్లస్ x ఈజ్ 1, q1 ఈజ్ 1 అండ్ q2 బార్ ఈజ్ 0. సో మనకి ఇక్కడ 0 ప్లస్ 0 ఉంది కాబట్టి d1 అనేది 0 వస్తుంది. నెక్స్ట్ d2 ఈజ్ 1 వస్తుంది మనకు. సో మనకు qn ప్లస్ 1 ఆఫ్ 2 అనేది 1 అండ్ qn ప్లస్ 1 ఆఫ్ 1 అనేది 0. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ చూస్తే x బార్ అనేది 0 ఇంటూ q1 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1. సో మనకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో మనకు 1-1 స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఇన్పుట్ అనేది 1 ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? 1-1 స్టేట్ నుంచి 0-1 స్టేట్ కి జంప్ అవుతుంది ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు. అలాంటప్పుడు అవుట్పుట్ అనేది మనకు 0 వస్తుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఈ సర్క్యూట్ కి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో మనకు ఈ దాంట్లో మొత్తం 4 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, 00, 01, 10 అండ్ 11. ఈ 4 డిఫరెంట్ స్టేట్స్ కి మనం 3 డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే q1, q2 అండ్ x ఈ 3 వేరియబుల్స్ తీసుకొని మనం టోటల్ 8 డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసుకొని మనము మొత్తం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది గీసాం.